నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. కాళేశ్వరంపై కుట్ర, నీళ్లన్నీ ఆంధ్రాకే కేటీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ బిడ్డలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న ప్రతిపక్షాల గొంతు నొక్కి రాష్ట్ర ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 94,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుంభకోణంగా చూపించి తప్పుడు ఆధారాలతో మరి ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు 83 క్రిమినల్ కేసులున్న ఒక ముఖ్యమంత్రి, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులున్న వ్యక్తి పట్టపగలే మరి కెమెరాకు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రాత్రి 2 గంటలకు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఒక నేరంగా చిత్రీకరించి సిబిఐకి మరి ఇవ్వడం జరిగింది. దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు, కనిపించని కుట్రలు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. దీన్ని ఒక బనకచెర్లను చూసినట్టుగానో, లేకపోతే ఒక ఎన్డిఎస్ఏ రిపోర్ట్నో, లేకపోతే ఒక పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్నో విడివిడిగా చూస్తే ఈ కుట్ర అంత ఈజీగా అర్థం కాదు. ఇది చాలా లోతైన దీర్ఘకాలిక నష్టాన్ని, తెలంగాణ భూములన్నీ మళ్ళా ఎడారుగా మార్చే కుట్రను, తెలంగాణ సంపదనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియకుండానే ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ 100 సంవత్సరాల పాటు తరలించే కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా జరిగిందనేది నేను వివరిస్తాను. 2023వ సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గంగాపురం కిషన్ రెడ్డి, ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషం చిమ్మినారు. 94,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని 1,00,000 కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని ఖతం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండ్రు, పబ్లిక్గా చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏదైతే 10 సంవత్సరాలు నానబెట్టిందో, ప్రతి సంవత్సరము 8,000 ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే చాలామంది ఏమనుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో 8,000 మెంబర్స్ 8,000 ఇంటూ 10 సంవత్సరాలు అంటే 8 లక్షల ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ చాలని అమౌంట్తోని ఎట్టి పరిస్థితుల్లో నేను ఉద్యోగం సాధించాలి, మా తల్లిదండ్రులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతోనే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా
ప్రతి ఒక్కరు కోచింగ్ ఇచ్చుకుంటా చాలని అమౌంట్తోని ఒక్కో రూమ్లో నాకు తెలిసి ఇంచుమించుగా 10 మంది పడుకున్న దాఖలాలు ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులు కూడా 5 రూపాయల భోజనంతో ఎవరు కనిపించకుండా భోజనాలు చేసి ఎట్టి బస్సులో ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో ఉన్నది. టీజీపీఎస్సీ ఏదైతే ఉందో దానిలో ఇప్పటి వరకు 30 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. అదేవిధంగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు బయట 15 లక్షల నుండి 20 లక్షలు ఉన్నారు. ఏ విధంగా ఉందంటే పెనవం తీసి పొయ్యిలో ఇచ్చినట్టున్నది. ఈ గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈ ప్రభుత్వం చేస్తాని. అదేవిధంగా మొన్న వీళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ యూత్ డిక్లరేషన్ ఎక్కడ అమలు చేయలేకపోయారు. యూత్ డిక్లరేషన్ ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను గిట మేనిఫెస్టోలో పెట్టండి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను గిట అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంట్లో మార్చి నుండి ఏప్రిల్ లోపల ఏ విధంగా ఉద్యోగాలు అవుతున్నాయో ఈ ఉద్యోగాలు ఇస్తామని కూడా కమిట్మెంట్ ఇచ్చి చాలా నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకటే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ నేను ఇస్తున్నా అని చెప్పడంతో గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఈ గత ప్రభుత్వాన్ని 48,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కేవలం 13,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము మా అకౌంట్లో వేసుకుందామని ప్రపోజల్ పెట్టారు. ఒక అతను చెప్తాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాను, ఇంకో అతను చెప్తాడు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాను. అదేవిధంగా ఇంకో అతను బట్టి విక్రమార్క గారు చెప్తారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాను. దీంట్లో శ్రీధర్ బాబుకు పొందలేదు, బట్టి విక్రమార్క గారు పొందలేరు. తర్వాత బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉంటారు. మరి ఎక్కడ ఇచ్చిరో నేను సవాల్ విసురుతా ఉన్నా. ఎక్కడ రమ్మంటే అమరవీర స్థూపం దగ్గరికి నేను వస్తాను. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చిరో దానికి సవాల్ విస్తున్నా. సవాల్ స్వీకరిస్తే నేను ఏడికి రమ్మంటే అడిగి వస్తాను. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. మహిళలకు ఇచ్చేవారు, ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు. అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేశారు 50% మహిళలకి రాజకీయ పదవుల్లో, అలాగే వర్క్స్లో కూడా మహిళలకే రిజర్వేషన్ ఉండేట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 164 సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది. 15 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ 6లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద. ప్రతి నెల 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఇస్తామని చెప్పి, మరి 15 నెలలు అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఫ్రీ బస్సులో 11 రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం 5 రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మొట్టమొదటి సంతకం నిరుద్యోగ భృతి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క నిరుద్యోగికైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా, ఒక్క ఉద్యోగమేనా ఒక నిరుద్యోగికి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు. మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల టైంలో చెప్పి ఈరోజు కేంద్రంతో కలిపి ఇస్తానని చెప్పడమే కాకుండా మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఒక్క మహిళకైనా మీరు రేషన్ కార్డులు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఉన్న ఫంక్షన్స్ ఈరోజు తీసేయడంతో ఎంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వికలాంగులకైతే చాలా దారుణంగా వాళ్ళ ఫంక్షన్స్ కోత కోయడానికి వీళ్ళు పూనుకోవడంతో
ఎంత ఘోరంగా వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్స్, ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పారు. మొదటి ఏడాది తీసుకుంటే ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాను. అలాగే తల్లికి వందనం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి టెన్షన్గా పిల్లల కోసం తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ చదువుకి డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం ఆ పథకాన్ని తీసుకొస్తే దానికి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన మీరు కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలనుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సిబిఐకి అప్పగించాలనుకోవడం అంటే దానిని పూర్తిగా మూసివేయడమేనని అన్నారు. ఇది కేవలం కేసీఆర్ పై జరుగుతున్న దాడి కాదు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి కాళేశ్వరాన్ని ఎండగట్టి మన నీటిని పక్క రాష్ట్రాలకు తరలించే పెద్ద కుట్ర అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ కపట నాటకం ఆడుతున్నాయని, ఈ 2 పార్టీల కుట్రలను సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. నిన్నటి వరకు సిబిఐని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట మార్చడం వెనుక ఉన్న శక్తులు ఏంటో ప్రజలకు తెలియాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతుందని ధ్వజమెత్తారు. తమకు కేసులు విచారణలు కొత్త కాదని, ఏ ఏజెన్సీతో విచారణ జరిపించినా భయపడేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, ఈ కుట్రలను ప్రజల ముందు ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్డుపై నిలిచిన వాహనాలు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల హరిగోపాలరావు, మండల అధ్యక్షులు నాగిరెడ్డి, హేమంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ జైన్, బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్, సామ రమణ, కోమాకుల రవి, ముస్కం గంగన్న, సుధాకర్, రాకేష్, వినోద్, సమర్సింహ, బుద్ధ సిద్ధార్థ, బొక్కనపల్లి సతీష్, మంద రాజేందర్, ఎంబడి వెంకటేష్, రమేష్ మరియు బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారి యొక్క అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి, కురువృద్ధురాలు అయినటువంటి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక మాతృదేవతను అనవసరంగా
కల్పించుకొని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు దేశమంతా రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మ దగ్ధాన్ని చేస్తున్నాం. ఈ దేశమంతా కూడా కుమిలిపోతుంది. ఒక పురుగుతున్నటువంటి మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఓ ఇటాలియన్ బిడ్డ, వాడు ఇటాలియన్ అని దానికి పుట్టిండు కానీ మన భారతదేశ పౌరాలకు పుట్టలేదు. అటువంటి ఒక క్లబ్ డాన్సర్ పుట్టినటువంటి వీడు ఇలా మా గిలాబీలు మాతృమూర్తిని విమర్శించడం తగదు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. దిష్టి బొమ్మలు తగలబెడుతున్నాము. ఇది భారత ద్రోహి, భారతదేశ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని దాన్ని సెక్యులరిజం అని చెప్పుతూ ఇష్టం వచ్చినట్టుగా ఓటు చోరీ అంటున్నాడు. మరి ఆనాడే జవహర్లాల్ నెహ్రూకు 14 ఓట్లు వేస్తే ఒక్క ఓటు కూడా రాలేదు. మొత్తం 14 ఓట్లు మరి జవహర్లాల్ నెహ్రూకు ఎవరికి రాలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చిన ఈ ఓటు చోరు ఆనాడే జరిగింది. ఓట్ల దొంగలు ఎవరంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ అని కుటుంబమే. ఈరోజు రాహుల్ గాంధీ హీరాబెన్ గారు తల్లిని అనడం ఎంత ఘోరం అంటే భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఘోరంగా మాట్లాడడం చాలా తప్పు. దానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇతడు ఇటలీలో పౌరసత్వం ఉంది, ఇటలీలో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇతడు ఇరాక్ దేశానికి అప్పిస్తాడు, పాకిస్తాన్ దేశానికి అప్పిస్తాడు, ఇండియాలో ఇండియా కంపెనీస్ ఉన్నాయి, ఇండియా కంపెనీస్ తోటి ఇచ్చి బిజినెస్ చేసాడు. కొనదాకా మైక్రో ఫైనాన్స్ కూడా వీళ్ళయే. ఇతనికి చైనాలో కూడా బిజినెస్ ఉన్నాయి. ఇతనికి బ్రిటిష్లో పౌరసత్వం ఉంది, అమెరికాలో పౌరసత్వం ఉంది. వీడు డీప్ స్టేట్ మనిషి, వీడు భారత పౌరుడే కాదు. వీడు వెంటనే క్షమాపణ చెప్పాలి. వీడి తల్లి హనీ ట్రాప్లో రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుని వచ్చింది. అట్లాంటి వ్యక్తి ఈరోజు హీరాబెన్ మాట్లాడడం చాలా సిగ్గుచేటు. వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లి జిల్లాలో యూరియా ఎరువుల కొరతతో రైతులు ఈ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా అందించడంలో విఫలమయ్యారని, ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా ఎరువులను అందించాలని డిమాండ్ చేశారు. యూరియా వెంటనే, రైతులకు యూరియా వెంటనే, సీఎం సీఎం రైతులకు యూరియా వెంటనే, రైతులకు యూరియా వెంటనే, రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వం, రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం, రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం, రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం. సమస్య ఉంది, రిజిస్టర్ చేయడానికి ఇస్తున్నాం. లేకుంటే మాకు వేరేమన్నారా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. కాళేశ్వరంపై కుట్ర, నీళ్లన్నీ ఆంధ్రాకే కేటీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.